అలా చేయగానే మోషే ఏమైపోయింది? మధురంగా మారిపోయింది. ఎస్, మాట్లాడగానే నీళ్ళు వచ్చినాయి. మాట్లాడితే నీళ్ళు వస్తాయండి. హల్లెలూయా, దేవుని స్తోత్రం. మోషే బండను కొట్టగా నీళ్ళు వచ్చినాయి, మాట్లాడగా నీళ్ళు వచ్చినాయి. నీటిలో శక్తి ఉంది, జీవం ఉంది. ప్రైజ్ ది లార్డ్. నీ నీరు దీవించబడుతుంది, నీ ఆహారం దీవించబడుతుంది. దీవించబడాలి. విశ్వాసంతో ప్రార్థన చేసుకొని తాగండి నీటిని. నీరే కాదు, అన్ని ప్రార్థనలు చేసుకొని తినాలి, త్రాగాలి, ధరించుకోవాలి. ప్రతి నిత్యం దేవునికి వందనాలు చెప్పాలి. అది ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. ఇదేనో దేవుని దూతలు, నిన్ను కాపాడే దూతలు నీకు సహాయం చేయును గాక. దరిద్రుడిగా ఉన్నావా, పేదవాడిగా ఉన్నావా, రోగముతో ఉన్నావా, వ్యాధితో ఉన్నావా, బాధతో ఉన్నావా, ఎటు తోచని పరిస్థితుల్లో ఉన్నావా, యేసు నామములో ఇప్పుడే ఒక అద్భుతం జరుగును గాక. విడుదల కలుగును గాక, స్వస్థత కలుగును గాక. దురాత్మ, దైపాత్మ, చీకటి శక్తులని గద్దించబడును గాక. దరిద్రము గద్దించబడును గాక, వ్యాధి గద్దించబడును గాక, పేదరికము గద్దించబడును గాక. కష్టాలు, నష్టాలు, బాధలు, దుఃఖాల నుండి విడుదల కలుగును గాక. మానసికమైన ఒత్తిడి నుండి విడుదల కలుగును గాక. భావోద్రేకాల్లో స్వస్థత కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. 23వ వచనం చదువుకుందాం ఇప్పుడు. లెట్ us read Luke chapter 16 verse 23. లూకా సువార్త 16:23. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి, ఈ ధనవంతుడైతే బాధపడుతున్నాడు అంటే పాతాళములో ఉన్నాడంట. ఎందుకు పాతాళంలో ఉన్నాడండి? ప్రేమ లేకపోతే, కనికరం లేకపోతే, దేవుడు చేయమన్నా దాన్ని నువ్వు చేయకుండా నీ ఇష్టానుసారంగా సుఖంగా సంతోషంగా నువ్వు బ్రతికితే సరిపోయిద్దా? నిన్ను దేవుడు దీవించినప్పుడు నీ తోటి సహోదరులను కూడా చూడాలి, నీ తోటి సేవకులను చూడాలి, సంఘస్థులను చూడాలి. వెళ్ళిన కాడల్లా డబ్బులు తెచ్చుకోవటం కాదు. వెళ్ళిన కాడల్లా 1,00,000 రూపాయలు, 2 లక్షలు ఇవ్వండి కానుకలు. పాపం ఎంతో కష్టపడి మీటింగ్లు పెడతారు. వాడిని అప్పులు పాలు చేసి వస్తాడు, వీడు ముంచి వస్తాడు. వెళ్ళి మళ్ళీ వస్తారు, 2 లక్షలు 3 లక్షలు తెచ్చుకుంటాడు. మళ్ళీ అడ్రస్లు తెచ్చుకుంటాడు, ఫోన్ నంబర్లు తెచ్చుకుంటాడు. అక్కడ ఉన్న వాళ్ళందరి డబ్బంతా మళ్ళీ ఇతనికే వచ్చేటట్లు చేసుకుంటాడు. ధనవంతులు అవటానికి ఇష్టపడతారు, బిల్డింగులు కట్టడానికి ఇష్టపడతారు. వాళ్ళు కోరుకుని వాళ్ళకి నచ్చినట్లుగా కట్టుకోవటానికి, పడగొట్టి కట్టుకోవటానికి ఆ ధనవంతుల్లాగా సుఖపడటానికి ఇష్టపడతారు. ఉండా సుఖం చాలదు అన్నట్లు ఇంకా సుఖం కావాలి. ఇంకెంత చచ్చిపోతావు, జాగ్రత్త, చచ్చిపోతావు. సుఖవ్యాధులు వస్తే చనిపోతారు. ఎప్పుడైనా చనిపోతారు అనుకోండి, ఒక దినం వస్తుంది. లాజరు చనిపోయాడు, ధనవంతుడు చనిపోయాడు. లాజరేమో అబ్రహాం రొమ్మును ఆనుకొని ఉన్నాడు, సుఖంగా సంతోషంగా ఉన్నాడు. ధనవంతుడా నరక యాతన పడుతున్నాడు పాతాళములో. లాజరును చూశాడు, అబ్రహామును హాయిగా ఉన్నాడు లాజరు. 24. తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలు కొనను నేలలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. నేను ఈ అగ్ని జ్వాలల్లో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పెను. ఆ రోజు రొట్టె ఇచ్చావా? రొట్టె నీ దగ్గర ఉంది కదా, రొట్టె ఇలా. ఇందాక నీటి గురించి చెప్పాను నేను మీకు. నీళ్లు చాలా అద్భుతమైన, శ్రేష్టమైన, గొప్ప ఉపయోగకరమైనటువంటి మనకి. ఇప్పుడు ఈ ధనవంతునికి ఏం కావాలి? రొట్టె కాదు కావాల్సిన, నీళ్లు కావాలి. ఆ యొక్క వ్రేలు కొనలో ఒక్క బట్టు, ఒక్క చుక్క వస్తే చాలు నాకు. లాజరును పంపు నా నాలుక చల్లార్చడానికి. లాజరు నా దగ్గరికి పంపు, నరకంలోకి అంటున్నాడు వీడు, పాతాళంలోకి. వావ్, చూసావు, వాడికి పాతాళంలో ఉండగాని వాడికి బుద్ధి రాలేదండి. కొంతమంది వాళ్ళు ఉన్నటువంటి ఆ దుస్థితిని, హీనమైన స్థితిని నేనొక్కడిని ఎందుకు అనిపించాలి, వాళ్ళు కూడా అనిపించాలని చెప్పి వాళ్ళను కూడా లాగుతారు దాంట్లో. కానీ అబ్రహాం పంపట్లా. అబ్రహాం ఏమంటున్నాడు 25వ వచనంలో, అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకు ఇష్టం వచ్చినట్లుగా సుఖమును అనుభవించితివి. నీ జీవితకాలములో నీకు ఇష్టం వచ్చినట్లుగా సుఖాన్ని అనుభవించావు. అలాగే నేను లాజరు కష్టమును అనుభవించునని జ్ఞాపకం చేసుకోను. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుతూ ఉన్నావు.
లాజరు ఒకప్పుడు యాతన పడ్డాడు, నువ్వే సుఖపడ్డావు. ఇప్పుడు లాజరు నెమ్మది పొందుతున్నావు, నువ్వు యాతన పడు. నీ డ్యూటీ వచ్చింది ఈ దినం. నువ్వెంత సుఖపడితే అంత వేదన ఉంటది, ఎంత దుఃఖం ఉంటది, అంత బాధ ఉంటది. జాగ్రత్త. సుఖాలకి స్థలమీకు. సుఖపడటానికి ఇష్టపడకండి, ధనవంతులు అవ్వటానికి ఇష్టపడకండి. సేవకులారా, దేవుని బిడ్డలారా, ఈ దినాల్లో సేవకులు చాలా గొప్ప ధనవంతులు. చాలా సంతోషం, ఉండండి ధనవంతులుగా ఉండండి. కానీ పొరుగువాళ్ళని చూస్తున్నారా? తోటి సేవకులు చూస్తున్నారా? సహాయం చేస్తున్నారా? సహాయం చేయండి. తోటి సేవకులు కూడా ఎంతో మంది బాధపడే వాళ్ళు ఉంటారు కదా. సేవే కదా వాళ్ళు కూడా చేస్తుంది. వాళ్ళే బీర్ అమ్మట్లా, వాళ్ళే బిర్యానీలు అమ్మట్లా. బిర్యానీలు అమ్ముకుంటున్నారు కొంతమంది సేవకులు కూడా. బీర్ షాపులు కూడా ఉంటాయి అంట, నేను విన్నాను ఈ మధ్య కాలంలో. బీర్ షాపులు కూడా అమ్ముతారంట, బిజినెస్లు చేస్తారంట. డబ్బంతా అట్లా బిజినెస్ల మీద పెట్టి కోట్లు సంపాదించుకుంటారు. నేనైతే కొంత డబ్బుని కొంత ఇన్వెస్ట్ చేసి పేదలకి, అనాథులకు, దిక్కులేని వాళ్ళకి ఇంకెక్కువ ఇద్దామని చెప్పిస్తే అది కూడా మోసం చేశారు. ఇప్పుడు చేస్తున్న దానికంటే ఇంకెక్కువ చేద్దాం అనుకున్నా. దేవుని చిత్తం కాదేమో అనుకునే. అప్పుడు దేవుని చిత్తం కాదు అలా సంపాదించటం. నాకు ఇచ్చిన దాంట్లోనే చేయమంటున్నాడు దేవుడు. దేవుని స్తోత్రం. దేవుని సేవకుల్ని తప్పుడు మార్గంలో నడిపించడు పిల్లారా. అక్రమమైన మార్గంలో నడిపించడు. ధనాన్ని అక్రమంగా అన్యాయంగా సంపాదించడానికి అలౌ చేయడు. ఆ ధనం నా బ్యాంకులోనికి రానివ్వట్ల దేవుడు, నా బ్యాంకులోనికి రానివ్వట్ల. దేవునికి స్తోత్రం. చాలా సంతోషం. హల్లెలూయా. దేవుడిచ్చింది కొద్దిగా అయినా చాలు, దానిని అందరం పంచుకుంటాం. మేము 10 మందికి పంచుతాను నేను. దేవుని స్తోత్రం. నా దగ్గర ఉండదాన్ని అందరిని హ్యాపీ చేసేస్తా. ఇంకా అడుగుతా ఉంటా దేవుణ్ణి, ప్రభా ఇంకా ఇవ్వండి, ఇంకా హ్యాపీ చేస్తానని. దేవుని స్తోత్రం. ఎన్ని కోట్లు ఉండగా నా దగ్గర కోట్లు అన్ని కూడా ఇచ్చి చేస్తా. ఆ హృదయం సిద్ధపరుస్తున్నాడు దేవుడు. ఇంకా నన్ను ఎక్కడన్నా కొంచెం లోబత్వం వస్తే అప్పుడు దేవుడు కట్ చేసేస్తాడు తోకలు. దేవుడు దేవుని బిడ్డలు కాపాడుతాడు పిల్లారా. కాపాడుతాడని డబ్బులు ఇచ్చి పాడు చేయడు దేవుడు. డబ్బులు ఇవ్వకుండా కాపాడుకుంటూ వస్తాడు. తగిన కాలంలో వారికి ఆహారాన్ని ఇస్తాడు, తగిన కాలంలో వారికి వస్త్రాలు ఇస్తారు, కావలసిన వస్త్రాన్ని ఇస్తారు. మనకి ఏం కావాలో దేవునికి తెలుసు. నిన్న చదువుకున్నాం కదా వాక్యం. 34 వచ్చిన వారికి అద్భుతమైన విషయాలు ఉన్నాయి అక్కడ. ఈ పరలోకపు తండ్రికి తెలుసు మీకేం కావాలో. వస్త్రాలు కావాలా తెలుసు, ఆహారం కావాలా తెలుసు. ఆకాశ పక్షం చూడండి, అడవి గడ్డిని చూడండి, అవేమాత్రము కూడా విత్తవు, నాటవు, కొయ్యవు, సమకూర్చుగా కొట్లలో. వాటి కొట్లు లేవు, కానీ మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తూ ఉంటాడు. సొలొమోను సైతం అలా పోషించబడలేదు, అలంకరించబడలేదు. బాధపడకండి, దిగులు పడకండి. దేవుడు మీకు ఇస్తాడు, మీకు సమకూరుస్తాడు. కానీ వీడు సుఖపడుతున్నాడు భూమి మీద. చనిపోయిన తర్వాత నరకములో, పాతాళములో యాతన పడుతూ ఉన్నాడు. 26 వచనం. లెట్ us రీడ్ లూక్ చాప్టర్ 16:26. లూకాసు వార్త 16:26. అంతేకాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాటగోరు వారు దాటి పోజాలకుడునట్లును, అక్కడి వారు మా యొద్దకు దాటి రాజాలకుడునట్లును, మాకును మీకును మధ్య ఎంతంటండి మహా అగాధము ఉంచబడి ఉన్నదని చెప్పారు. మహా అగాధం ఉంచబడి ఉంది. మీకు మాకు, దేవుని బిడ్డలు కాను దయ్యం బిడ్డలకి చాలా దూరం ఉంటుందండి. వ్యత్యాసము, చాలా వ్యత్యాసం ఉంటుంది తెలుసా. దేవుని ప్రేమ తెలిసిన వానికి, దేవుని ప్రేమ తెలియని వానికి కూడా చాలా వ్యత్యాసం ఉంటుంది. దేవుని సేవకులు బాగుపడిన తర్వాత, వర్ధిల్లిన తర్వాత ఇంకొకరిని చూడరు. దేవుని బిడ్డలు కూడా, దేవుని సేవకులు కూడా. కానీ ఎంత ఇస్తున్నా కానీ దేవుడు కొంతమంది వాళ్ళు కలిగిన దాన్ని పంచుకుంటూ వెళ్తానే ఉంటారు. చనిపోయే వరకు అదే చేస్తూ ఉంటారు. నా 38 సంవత్సరాల పరిచర్య అనుభవం, 38 సంవత్సరాలు సేవలు, నాకు కాదు సేవలు 38 అంటే 86 నుండి లెక్కేసుకోండి మీరు. 86 నుండి ఇప్పటి వరకు సేవే చేస్తున్నా నేను. నాటి నుండి నేటి వారికి దేవుడు నాకు ఇస్తున్న అంతా కూడా ఏదో ఒక రీతిలో సేవలోనే వెళ్తా ఉంది. అది సువార్త ప్రకటించడానికి కావచ్చు, పేదలను కనికరించడం కావచ్చు, అనాథులు దిక్కులేని వాళ్ళకి ఇవ్వటానికి కావచ్చు.
చర్చి కొరకు కావచ్చు, బిల్డింగ్స్ కొరకు కావచ్చు, చర్చి బిల్డింగ్స్ కొరకు కావచ్చు, సేవకుల యొక్క కుటుంబాల కొరకు కావచ్చు, పడిపోయి కూలిపోయి పతనమైపోయిన వాళ్ళకి సహాయం చేయడానికి కావచ్చు, రోగాలతో వ్యాధులతో సతమతం అవుతున్న వారికి సహాయం చేయటం కావచ్చు. ప్రార్థన చేస్తాను, సహాయం కూడా చెయ్యాలి. అదే దేవుడు. మరి దేవుడు ఎందుకు ప్రార్థన చేయరా రోగి కొరకు అనొచ్చుగా? రోగులు ఉన్నప్పుడు పరామర్శించు, వాళ్ళకి సహాయం చేయని ఎందుకు అంటాడు? ప్రార్థన కూడా చేయమన్నాడు, కానీ సహాయం కూడా చేయమన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పెద్ద అగాధం ఉంది, వ్యత్యాసం ఉంది, నీకు నాకు తేడా ఉంటది, దూరం ఉంటది, చాలా వ్యత్యాసం ఉంటదండి. దేవుని బిడ్డలకి, దేవునికి విరోధంగా జీవించే బిడ్డలకి. 27 వచనం, 16, 27 లూకాసు వార్త. అప్పుడు అతడు, తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు, వారుని ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యమిచ్చుటకై నా తండ్రి ఇంటికి వాని పంపవలనని నిన్ను వేడుకొనుచున్న. ఇప్పుడు వీడు మధ్యవర్తి అయ్యాడు లాజరు. అప్పుడేమో పాతాళంలో పంపని అన్నాడు, అది కుదరదని చెప్పేసరికి సరే నాకు ఇంకా ఎంతమంది ఉన్నారు? 5 సహోదరులు ఉన్నారు. Then he said, I pray thee therefore, Father, that thou wouldest send him to my father's house. ఇంకా 5 ఉన్నారంటే ఇట్లాంటి నీచమైన వాళ్ళు, సుఖపడేవాళ్ళు, లెక్క చేయని వాళ్ళు, పేదల్ని, వాళ్ళ అన్నదమ్ముల యొక్క వాళ్ళ హోల్ ఫ్యామిలీ ఇంతేనంట. యోషువ ఏమంటాడు? నేను నా ఇంటి వారు యెహోవానే సన్నుతించము, యెహోవానే, ఆయన మాటే వింటాము, ఆయన్నే సేవిస్తాం, ఆయన చెప్పిందే చేస్తామని అన్నాడు. స్తుతించటం అంటే, వెంబడించటం అంటే, ఆరాధించటం అంటే ఏంటి? ఆయన చెప్పింది చేయటం పిల్లారా. బట్టి సువార్త ప్రకటించడమే కాదు. చాలా మంది మేము సువార్త ప్రకటిస్తున్నామండి, డబ్బులు పోగు చేసుకుంటున్నాం సువార్త ప్రకటించి. మరి ఇవ్వాలి కదా, దాంట్లో భాగాలు తీసి ఇవ్వాలి కదా. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, కొంత భాగం పేదలకి, కొంత భాగం అనాథులకి, కొంత భాగం విధవరాళ్ళకి, కొంత భాగం తల్లిదండ్రులు లేని వాళ్ళకి, కొంత భాగం సహోదరులకి, కొంత భాగం పాస్టర్లకి, కొంత భాగం ప్రధాన యాజకునికి, పెద్ద పాస్టర్లకి. ఇలా చెబుతుందండి పాత నిబంధనలో. ఒకే భాగం కాదు, చాలా భాగాలు ఉన్నాయి తెలుసా. కొంత భాగం తల్లిదండ్రులకి, చాలా భాగాలు ఉండి ఇలా చెప్పుకుంటూ పోతే. నీ రక్త సంబంధులకు ముఖం తిప్పుకోవద్దని ఉంది, చేయగలిగినంత వరకు. క్రైస్తవులు ఈ 5 వారు ఇట్లాంటి నీచమైన వాళ్ళంట, సుఖపడే వాళ్ళేనంట, పేదల్ని కనికరించిన వాళ్ళంట, దయ చూపించిన వాళ్ళంట, కరుణ లేని వాళ్ళంట, కఠినాత్ములంట, సెల్ఫిష్ పీపుల్ అంట, స్వార్థపరులంట, స్వార్థపరులు. వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యమిచ్చుటకై నా తండ్రి ఇంటికి వారిని పంపమని నేను వేడుకొనుచున్నాను అంటున్నాడు. సరే మళ్ళా భూమి మీద పంపించాను అంటున్నాడు. ఓహా, వీడు చూసే ఎట్లా మాట్లాడుతున్నాడు. పాతాళంలో పంపించాను అన్నాడు ఒకసారి, ఇంకోసారి అంటున్నాడు భూమి మీదకి పంపించు. మళ్ళా వాడు అక్కడ సుఖపడటం నాకు ఇష్టం లేదని అంటున్నాడు. వాడు యాతన పడుతున్నందుకు కాదనుకుంటా నాకు తెలిసినంత. వాడు సుఖపడుతున్నందుకు, నెమ్మదిగా ఉన్నందుకు వీడికి నచ్చట్లే. ఇంకా పాతాళం నుండి కూడా బుద్ధి రావట్లే వీడికి, అసూయ పడుతున్నాడు. కొంతమందికి చింత చచ్చిన పులుపు సాబదంటారు చూడండి. సేవకులైనా దేవుని బిడ్డలైనా కానీ అసూయ పడతా ఉంటారు. ఇంకొకళ్ళు బాగుంటే ఓర్చుకోలేరు, ఇంకొకళ్ళు మంచి వస్త్రాలు కట్టుకుంటే ఓర్చుకోలేరు. ధనవంతులే వీళ్ళు, వీళ్ళు కలిగిన దాన్ని మరి వీళ్ళు అనుభవించరు, ఇంకొకరికి ఇవ్వరు. వాళ్ళు రానివ్వరు దేవుని రాజ్యంలోనికి, ఇంకొకళ్ళు వెళ్ళనీరు అంట. పరిసయ్యులు, శాస్త్రులు, ప్రధాన యాజకులు. 29వ వచనం, లూకాసు వార్త 16:29. అందుకు అబ్రహాము వారి యొద్ద మోషేయు ప్రవక్తలు ఉన్నారు, వారి మాట వినవలెనని అతనితో చెప్పగా. అంటే ఇది ఎప్పుడో కథ చెబుతా ఉన్నాడు యేసు ప్రభువారు. ఎవరున్నారంట అక్కడ? అందుకు అబ్రహాము వారి యొద్ద మోషే ఉన్నాడు. అంటే 500 సంవత్సరాల తర్వాత మోషే ఉంది, అబ్రహాం తర్వాత 500 సంవత్సరాల తర్వాత. అంటే ఈ లాజరు ఈ మధ్య కాలంలో ఉండేవాడే, అంటే మోషే కాలంలోనే. ఈ లెక్క ప్రకారంగా మోషే ఉండాడని అంటున్నాడు కదా.
చనిపోయింది రీసెంట్ గానే కదా, చనిపోయిన తర్వాతే కదా వీళ్ళు మాట్లాడుతుంది. మోషే కాలంలో మాట ఇది. అబ్రహాంకి మోషేకి దాదాపుగా 500 సంవత్సరాలు. ఎందుకంటే 430 సంవత్సరాలు ఐగుప్తులో ఉన్నారు కదా వాళ్ళు. అప్పటికి అబ్రహాము యాకోబుని కూడా చూసే ఉంటాడు నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే పెళ్ళయింది 40 సంవత్సరాలకి, మరి తర్వాత పిల్లలు పుట్టారు, మరి అబ్రహాం చనిపోయాడు. కానీ అబ్రహామును మరి చూసాడు లేదు మనకు అంత ఐడియా లేదు, కానీ ఇస్మాయేలు ఇస్సాకు సమాధి చేశాడు. దేవుని స్తోత్రం. 120 సంవత్సరాల పైనే బ్రతికాడు అతను. హల్లెలూయా. ఓకే, వారి యొక్క మోషేయు ప్రవక్తలను ఉన్నారు, వారి మాట వినవలెనని అతనితో చెప్పగా. 170 సంవత్సరాల పైన. అది తప్పు చెప్పే నేను అబ్రహాం గురించి. ఓకే, ఎందుకంటే 100 సంవత్సరాలకే పిల్లోడు పుట్టాడుగా, అప్పుడు 40 సంవత్సరాలు కదా, 170 సంవత్సరాల పైనే జీవించాడు అబ్రహాం. ఓకే, దేవుని స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ప్రవక్తలను, మోషేయు ప్రవక్తలు ఉన్నారు, వారి మాటలు వినవలనని అతనితో చెప్పగా ప్రవక్తలు కూడా ఉన్నారు. ఇంకా అతడు తండ్రివైన అబ్రహామా, అలాగు అనవద్దు. మృతుల్లో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన ఎడల వారు మారు మనసు పొందుతారని చెప్పాను. మృతుల్లో నుండి లేచి వెళ్ళాలంట వీడి కోసం, వీడి కుటుంబం కోసం. అబ్రహాం అంటున్నాడు 31వ వచనంలో, అందుకు అతడు మోషేయు ప్రవక్తలను చెప్పిన మాటలు వారు వినని ఎడల మృతుల్లో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పాను. మృతుల్లో నుండి లేచి వెళ్ళి సువార్త ప్రకటించాలంట. మృతుల్లో నుండి లేచి వెళ్ళినా వారి మాటలు నమ్మరంట. మోషే మాట నమ్మకపోతే, ప్రవక్తల మాట నమ్మకపోతే, ఈ భూమి మీద ఉన్న సేవకుల మాట నమ్మకపోతే, మృతుల్లోనూ లేచి వెళ్ళిన వాని మాట కూడా నమ్మరంట. జాగ్రత్త పిల్లారా. ఒక్కసారి దేవుడు నీకు అవకాశం ఇస్తా ఉన్నాడు. నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ వ్యక్తిగతంగా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఇది. And Abraham said unto him, if they hear not Moses and the prophets, neither will they be persuaded, though one rose from the dead. Persuaded, కొత్త మాట ఇది కూడా. కొన్ని కొత్త మాటలు నాకు వస్తున్నాయి ఈ మధ్య కాలంలో, కొన్ని ట్రాన్స్లేషన్స్. వినరు, మృతుల్లోను లేచేలి చెప్పినా వినరు. భూమి మీద ఉన్న వారి ప్రవక్తల యొక్క మాటలు, మోసే మాటలు వినాలి, లేకపోతే ఇప్పుడున్న సేవకుల మాట వినాలి. పిల్లారా, దేవుడి దినం ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే, మనకి ఇవ్వబడిన అవకాశాలని, మనకి ఇవ్వబడిన సమయాన్ని మనం వాడుకోవాలి. దేవుడు ఈ భూమి మీద ఇచ్చిన శేష జీవితాన్ని, మిగిలిన జీవితాన్ని అద్భుతంగా, గొప్పగా దేవుని సేవ కొరకు మనం బ్రతకాలి. డబ్బు సంపాదించి, ఆస్తులు సంపాదించి, బిల్డింగ్లు కట్టుకొని ఎక్కువ ధనవంతులు అవడానికి ఆశపడవద్దు. ఒక చర్చి చాలు, ఒక ఇల్లు చాలు, ఒక కారు చాలు. ఎక్కువ అంటే నీ సహోదరుని కొనియ్యి, తోటి విశ్వాసి కొనియ్యి, ఎవరైనా కష్టంలో ఉన్న వాళ్ళు సహాయం చెయ్యి. బైబిల్ చెబుతుంది అదే కదా. పంచుకున్నారు. అపోస్తలుల పాదాల దగ్గర తీసుకొచ్చి పెట్టారంట ఆస్తి అంతా. కొంతమంది ధనవంతులు అవి అందరూ పంచుకున్నారంట, వారి అక్కర కొలది. ఎందుకు? ధనం నీ దగ్గరకు వస్తుంది, ఎందుకు దేవుడు నీకు ఇస్తుంది? అది అక్కర్ల కొలది సహాయం కావాల్సిన వారికి నువ్వు పంచటానికి, ఇవ్వటానికి. దేవునికి స్తోత్రం. అలా చేయకపోతే, నీకు ఇవ్వబడిన సమయాన్ని నువ్వు వాడకపోతే, సరిగా వాడకపోతే, దేవుని మహిమ కొరకు వాడకపోతే, దేవుని వాక్యానికి లోబడి వాడకపోతే, కనికరం చూపటానికి, దయ చూపటానికి వాడకపోతే, మంచి కోసము, మేలు కోసము, ఆకలి తీర్చడానికి, దప్పిక తీర్చడానికి, వారి యొక్క దిగంబరత్వాన్ని కప్పటానికి, చెరలో ఉన్న వారిని పరామర్శించి విడిపించటానికి, రోగగ్రస్తులకు సహాయం చేయటానికి నువ్వు వాడకపోతే, నువ్వు చనిపోయిన తర్వాత జాగ్రత్త, నువ్వు సేవకుడు అయినా గాని నరకంలో ఉంటావు, పాతాళంలో ఉంటావు. దేవుడు నీకు తీర్పు తీర్చక ముందే, నీవు తీర్పులోనికి రాకముందే సరి చేసుకో. మారు మనసు పొందు, పాపక్షమాపణ పొందు, విడుదల పొందు.
భూమి మీద ఉన్నప్పుడే భూమి మీద ఉన్నప్పుడే మారు మనసు పొందాలంట. వారు మారు మనసు పొందినట్లుగా లాజరు పంపంటున్నాడు. అక్కడ మోషే ప్రవక్తలు ఉన్నారు, అలాగ కాదు. అబ్రహామా, నా తండ్రి అయిన అబ్రహామా, ఎవడైనా ఒకడు మృతుల్లో నుండి లేచి వెళ్ళి చెబితే వింటారు. వారి మాట వినని వాడు, మృతుల్లో నుండి లేచి వెళ్ళిన వాడు చెప్పినా వినరు, మారు మనసు పొందరు. అంత కఠినాత్ములు అన్నమాట మనుషులు, అంత నీచమైన బుద్ధి కలిగిన వాళ్ళు. ధనాశ సమస్త కీడులకు మూలం. డబ్బు ఒకరి ప్రాణానికి అది ఏమాత్రం కూడా మేలు కాదంటావు. ఆస్తి విస్తరించుట, కలిమి విస్తరించుట ప్రాణానికి మంచిది కాదన్నాడు యేసుప్రభువు నిన్న చదివిన వాక్యం. ఆస్తిని సమకూర్చుకుంటున్నావా? సంపాదించుకోవటానికి నానా రకాల గడ్డి మేస్తున్నావా? ధనవంతుడంట తను ధనం సంపాదించే విషయాల్లో, ప్రయత్నాల్లో తను వాడిపోతాడంట. తను భయంకరమైనటువంటి చిక్కుల్లోనూ, అపాయాల్లోనూ, ఉర్రుల్లోనూ, ఉచ్చుల్లోనూ ఇరుక్కుపోతాడు, చిక్కుకుపోతాడంట, కూరుక్కుపోతాడంట. యాకోబు భక్తుడు చెబుతున్నాడు. అది అపోస్తలుడు పౌలు గారు కూడా చెబుతున్నాడు. అపోస్తలులు అందరూ చెప్పారు, ఎవ్వరు కూడా డబ్బులు సంపాదించుకొని, ఆస్తులు సంపాదించుకొని బిల్డింగ్ కోట్ల రూపాయలు అంట, కోట్ల రూపాయలతో మందిరాలు కడుతున్నారు. 100 కోట్లు, 200 కోట్లు. దాని బదులు ఒక 100, 1000, 10,000 చర్చిలు కట్టొచ్చు కదా. ఒక్కసాటే బాబేలు గోపురాల్లా కట్టుకునే కంటే మంచిదే దేవుని మహిమ కొరకు మందిరాలు కట్టటము. కానీ ఈ దినాల్లో మందిరాలు ఎవరు? దేవుని యొక్క సేవకులు, దేవుని బిడ్డలే దేవుని యొక్క మందిరాలు. నీ దేహమే దేవునికి మందిరం, దేవునికి ఆలయం. నీ మందిరాన్ని, నీ జీవితాన్ని కట్టుకో. ఆత్మ సంబంధంగాను, సత్క్రియలతోను, ప్రేమతోను, కనికిరమతోను, జాలితోను, మంచి పనులతో కట్టుకో నీ జీవితాన్ని. అనేకులకు సహాయం చేస్తూ, పేదలకు సువార్త ప్రకటిస్తూ, సువార్త ప్రకటించడానికి సహాయం లేని వారి సహాయం చేయటానికి వాడు. నువ్వే కాడుకో గురి పెట్టుకొని, దర్శనం పెట్టుకొని, అందరూ అదే దర్శనం పెట్టుకుంటున్నా. నేను కూడా ఒక 100 కోట్లతో మందిరం కట్టాలి, ఆయన 100 కోట్లతో కడితే నేను 200 కోట్లతో కట్టాలి. ఈ మందిరాలు, బిల్డింగ్లు కట్టే దాని మీద దర్శనం పెట్టుకొని వాడిపోతా ఉన్నారు, వాడగొడుతూ ఉన్నారు, పాడు చేస్తా ఉన్నారు. విశ్వాసులను కూడా పీడిస్తా ఉన్నారు, డబ్బును పోగు చేసుకుంటా ఉన్నారు. ఇంకా కావాలి, ఇంకా కావాలి. జలగ చాలదంట, ఇమ్ము అంటదంట, చాలదు. జలగల్లా తయారవుతా ఉండాలి. జాగ్రత్త. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ దినం, ఈ రాత్రి కాలంలో ప్రభువు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. మారు మనసు పొందు, మారు మనసు పొందు, మార్పు చెందు. ధనవంతుడు మారు మనసు పొందలా భూమి మీద ఉన్నప్పుడు. నా సహోదరులు మారు మనసు పొందినట్లుగా లాజరును పంపంటున్నాడు. కుదరదంటున్నాడు దేవుడు. మోషే ఉన్నాడు, ప్రవక్తలు ఉన్నాడు, వాళ్ళు చెప్పిన మాటలు విని మారు మనసు పొందాలని చెబుతున్నాడు. మార్పు చెందుదురుగాక, మారు మనసు పొందుదురుగాక, రక్షణ పొందుదురుగాక. మారు మనసు అంటే పాత దాన్ని కాల్చివేయటము, కొత్త దాన్ని నింపుకోవటం. పాత తిత్తుల్లో కొత్త ద్రాక్షారసం పోయటం కాదు, కొత్త తిత్తుల్లో కొత్త ద్రాక్షారసం. యేసు ప్రభు యొక్క ప్రేమ మాటలతో దేవుని వాక్యాన్ని బోధిస్తూ దేవుని గణపరచారు. అట్టి కృప మనకి, మన కుటుంబాలకి, మన జీవితాలకి ఈ దినాల్లో పరిచర్యకు దేవుడు అనుగ్రహించును గాక. సంఘాలకు, విశ్వాసులకు దేవుడు అనుగ్రహించును గాక. దేవుని మహిమ కొరకు వర్ధిల్లుదురు గాక. పరిశుద్ధాత్మ దేవుడు మీకు, మీ కుటుంబానికి సహాయం చేయను గాక. ఏమాత్రం లోక ఆశల నుండి నేను విడిపించబడటానికి ఇష్టపడినా నేను కూరుకుపోయి ఉన్నాను అని చెప్పి నువ్వు బాధపడతా ఉంటే, ఈ దినమే లోక ఆశల్లో నుండి దేవుడు లోతు భార్య విడిపించబడలేదు, కానీ లోతు విడిపించబడ్డాడు. విడిపించబడదు గాక. లోతు భార్య లోకాశలు అలాగే ఉండిపోయింది. ఈ దినం లోకాశల్లో నుండి నువ్వు విడిపించబడదువుగా, శరీరాశ నుండి విడిపించబడదువు గాక, దుష్ట సాతాను చీకటి ఇచ్చ శక్తుల నుండి విడిపించబడదువు గాక, పాతాళము నుండి విడిపించబడదువు గాక, రక్షణ పొందుదువు గాక. సేవకులారా రక్షణ పొందండి, విశ్వాసులారా రక్షణ పొందండి. రక్షణ అతి సమీపంగా ఉంది. నేడే రక్షణ దినం. ప్రైజ్ ది లార్డ్. నేడు ఇంటికి రక్షణ వచ్చింది. నీ ఇంటికి రక్షణ వచ్చిందా? కోల్పోయావా? రక్షణ ఆనందం ఉందా? సంతోషం ఉందా? విడుదల ఉందా? వాడిపోతున్నావా? కూలిపోతున్నావా? కృంగిపోతున్నా? దేవునికి, కుటుంబానికి, నీకు కూడా నువ్వు దూరం అయిపోతా ఉండావా? ఎంతో మంది దూరం అయిపోతున్నారు, దేవునికి దూరం అవుతూ ఉన్నారు. దేవునికి దగ్గర అవుతుంది గాక, దేవుని ఆరాధించుతుంది గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, ఘనమైన తండ్రి, మేము విన్న ప్రతి మాట మా గుండె లోతుల్లో ఈ దిన పనిచేయనట్లుగా దీవించండి, ఆశీర్వదించండి. మమ్మల్ని, మా కుటుంబాలను దీవించండి.
రక్షణ లేని వారికి రక్షణ దయచే, మారు మనసు లేని వారికి మారు మనసు దయచేయండి. బిల్డింగులు కట్టుకుంటూ నాయన సుఖపడుతూ ఇంకా అధికమైనటువంటి రీతిలో ధనాన్ని, కష్టార్జితాన్ని వ్యర్థము చేస్తూ పాడు చేస్తున్న విశ్వాసులతో, సేవకులతో మాట్లాడండి తండ్రి. సేవకు, సువార్తకు, సేవ పరిచర్యకు విస్తారముగా అనేకమైన ప్రాంతాల్లో సేవ చేస్తున్న సేవకులను ప్రోత్సహిస్తూ, విశ్వాసులు ప్రోత్సహిస్తూ అనేక ప్రాంతాల్లోనికి సువార్తను అందిస్తూ నాయన దీవెనకరంగా ఉండే విశ్వాసులుగా, దేవుని బిడ్డలుగా తయారు చేయమని, దీవించమని ప్రార్థిస్తూ ఈ దినం కొరకు, సమయం కొరకు వందనాలు చెల్లిస్తూ మాతో మాట్లాడుతున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభువును, మా రక్షకుడైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన గొప్ప నామంలో మా దేశాన్ని దీవించండి, మా రాష్ట్రాలు దీవించండి, దుబాయ్ని దీవించండి, ఇజ్రాయెల్ దేశాన్ని దీవించండి, అరబ్ కంట్రీస్ని దీవించండి. ఎక్కడెక్కడైతే పతనం ఉందో, పాడుందో, నాశనం ఉందో, బాధ ఉందో, దుఃఖం ఉందో మా దేశంలోను, మా రాష్ట్రాల్లోను రాబోయేటువంటి ప్రభా దినాల్లో కావచ్చు, ఇప్పుడు కావచ్చు, ఎప్పుడైనా కానీ ప్రభా ఆ ప్రాంతాలన్నింటిలో నీ శాంతి, సమాధానము, ఆరోగ్యము, ఆనందము, ఆహారము అన్ని కూడా ప్రభువా అనుగ్రహించబడి, ఇవ్వబడి, దీవించబడి, ఆశీర్వదించబడుతుంది గాక. ఎలక్షన్స్ సిద్ధపరచండి, మంచి నాయకత్వాన్ని మాకు ఇవ్వండి. మా రాష్ట్రానికి, మా జిల్లాకి, మా దేశాలకి, మా యొక్క దేశానికి, మా యొక్క పల్లెలకు, ప్రాంతాలకు అన్నిటికీ ప్రభా మంచి నాయకుడిని ఇవ్వండి ప్రభా. గొప్ప నాయకుడిని ఇవ్వండి, ప్రేమించే నాయకుడు, ఆదరించే నాయకుడు. మతపరంగా కాదు నాయన, కులపరంగా కాదు నాయన, ప్రాంతీయతగా భేదముతోను నాయనా నానా రకాలైనటువంటి దుష్ట శక్తులతో పరిపాలించే నాయకులు మాకొద్దు ప్రభా. మంచి నాయకులు మా దేశానికి ఇవ్వబడదురు గాక. ప్రేమతో, కనికరముతో నాయకులు, దయచూపే నాయకులు, శ్రేష్టమైన దానిని ప్రజలకిచ్చే నాయకులు, అద్భుతమైన రీతుల్లో నాయకత్వం చేసే నాయకులను లేవనెత్తండి, దీవించండి, ఆశీర్వదించండి. మా రాష్ట్రాలు, దేశాలు, మా యొక్క ప్రాంతాలు అన్ని దీవించబడును గాక. అన్ని రాష్ట్రాల్లో, దేశాల్లో నీ సన్నిధి ఉండను గాక. అమెరికా, కెనడా ప్రాంతాలకు వెళ్ళి మా ప్రియులు నాయన ఎంతో మంది ప్రభు అనేక దేశాలకు వెళ్ళారు ప్రభు. అక్కడ కూడా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు మా దేశస్తులు. కొంతమంది అయితే వారిని కూడా దర్శించి మారు మనసునివ్వండి ప్రభు, రక్షణ ఇవ్వండి. మా దేశంలో ప్రభు క్రైస్తవులకు వ్యతిరేకంగా, విరోధంగా ఉన్నటువంటి వారితో మాట్లాడండి. మా దేశంలో నుండి కూడా అనేక దేశాల్లోనికి హిందూస్, ముస్లింస్ అన్ని దేశాలకు వెళ్తున్నారు కదా ప్రభు. దేవా కనికరించండి. అలాగనే ప్రభు క్రైస్తవులు కూడా ఇక్కడ దేవుణ్ణి ఆరాధిస్తున్నారని మంచి భావన, ఆలోచన ప్రజలకు, నాయకులకి, మత ఛాదస్తవాదులకు పుట్టించండి. దేవ మా దేశంలో ఉన్న క్రైస్తవులు, ముస్లింస్, సిక్కులు, బౌద్ధిస్టులు, హిందువులు అందరం కూడా ఐక్యతగా సంతోషంగా బ్రతకటానికి దీవించి ఆశ్రయించి మా కొంతమంది కృప చూపమని సమయ దినం కొరకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తే యేసునామమును స్తుతించి, ప్రార్థించి, గణపరిచి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసయ్య కృప, పరిశుద్ధాత్ముడు సన్నిధి, సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు కాపుదల, భద్రత, క్షేమము ప్రభువు రాకడ వరకు తోడై నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరూ ప్రభుపేట హృదయపూర్వక వందనాలు. మళ్ళా తిరిగి రేపు కలుసుకునేంత, రేపు కూడా దేవుని చిత్తమే తొందరగా కలుసుకుందాం. ఎందుకంటే ప్రతిరోజు ఏదో ఒక ఆటంకాలు అవుతా ఉన్నాయి. ఇట్లాగా దేవుని చిత్తంలో రేపు త్వరగా కలుసుకుందాం 7:30కే. దేవుని చిత్తంలో మళ్ళా తిరిగి కలుసుకునేంత వరకు దేవుని కృప, కాపుదల, భద్రత, క్షేమం మనందరికి తోడై నడిపించును గాక. ప్రతిరోజు లైవ్ చూడండి, యూట్యూబ్ లో కూడా అప్లోడ్ చేయబడుతున్నాయి. చూడండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎంత దీవెనగా మనం ఉండాలో అంత దీవెనలు దేవుడిస్తాడు పిల్లలు. మనం అనేకులు షేర్ చేయాలి, లైక్ చేయండి, షేర్ చేయండి. సువార్త నేను ఒక్కనే ప్రకటిస్తున్నా, మీరు 100 మందికి ప్రకటిస్తాడు. క్రైస్తవుల ప్రతిఫలం దేవుడు మీకు ఇస్తాడు. ఎవరు చేసే కర్మ అని అంటారు చూడండి. హల్లెలూయా. కర్మ అంటే క్రియ, ఆ క్రియకు ప్రతిఫలం దేవుడు ఇస్తాడు. క్రైస్తవుల దేవుడు అద్భుతంగా మీ క్రియలకు ప్రతిఫలము అనుగ్రహించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే and wonderful day. See you tomorrow by 7:30 evening PM in India, but morning in some other countries. Praise the Lord. God bless you. Vandanalandarku. Glory to God.